ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక బండి భగీరథ్ ఎపిసోడ్ లో సీఎం రేవంత్ రెడ్డికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయా? ఫ్రెండ్ కొడుకు కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయా? పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్ వస్తుందని ఊహించిన ముఖ్యమంత్రికి షాక్ తగిలిందా? చేసేది లేక బండి భగీరథ్ కి లుకౌట్ నోటీసులు ఇచ్చి హడావుడి చేశారా? సడన్ గా బండి భగీరథ్ పోలీసుల సమక్షంలో ప్రత్యక్షమయ్యారా లేక అరెస్ట్ చేశారా? బండి సంజయ్ సిపి పొంతనలేని వ్యాఖ్యలు రేవంత్ ను మరింత ఇరకాటంలో పడేశాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం కాంగ్రెస్ సర్కారుకు తీవ్ర నష్టం కలిగించింది. బండి భగీరథ్ తండ్రితో సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధాలతోనే పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయలేదన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నాయి. బండి భగీరథ్ను అరెస్టు చేయాలని బీఆర్ఎస్ సహా ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు ఆందోళన చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి కేసును మరింత డిలే చేసింది అన్న వాదన వినిపించింది. అయితే ఒకవైపు ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో సీఎం రేవంత్ రెడ్డి కోర్టు నుండి అరెస్టు చేయొద్దన్న ఆదేశాలు వస్తాయని ఊహించారని సమాచారం. కోర్టు తీర్పు వస్తే న్యాయస్థానం పేరు చెప్పి తప్పించుకోవచ్చని భావించారు. క్షేత్రస్థాయి పరిస్థితి గమనించిన కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి సహా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లను గట్టిగానే మందలించిందట. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మీడియాకు లీకులిచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదట. మైనర్ బాలిక తరపున ఇంప్లీడ్ అయ్యేందుకు పీసీసీ చీఫ్ కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించినా కార్యరూపం దాల్చకపోవడం చూస్తే రేవంత్ రెడ్డి ఆశలన్నీ హైకోర్టుపై పెట్టుకున్నాడని స్పష్టమవుతోంది. హైకోర్టులో బండి భగీరథ్కి అనుకూలంగా ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఒకవైపు ప్రజాగ్రహం, మరొక వైపు రాహుల్ గాంధీ నుండి మొట్టికాయలతో పాటు ఇంకోవైపు హైకోర్టు సైతం దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరికి గురయ్యారట. అరెస్టు కాకుండా ఫ్రెండ్ కొడుకును కాపాడాలనుకున్న రేవంత్ రెడ్డి ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఇక చేసేది లేక భగీరథ్కి లుకౌట్ నోటీసులు ఇప్పించారు. రేవంత్ రెడ్డి చేతులెత్తేయడంతో బండి సంజయ్ కొత్త స్క్రిప్టుకు తెరలేపారు. కొడుకును పోలీసుల ముందు న్యాయవాదులతో పంపి లొంగిపోయేలా చేసినట్లు కలరింగ్ ఇచ్చుకుంటే పోలీస్ కమిషనర్ మాత్రం తామే అరెస్టు చేసినట్లు ప్రకటించడం పలు అనుమానాలకు తావిచ్చింది. పొంతనలేని సమాధానాలతో రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకు అరెస్టు విషయంలో చేసిన ప్రయత్నాలకు నిదర్శనమంటున్నారు పరిశీలకులు. మొత్తానికి బండి భగీరథ్ కేసు విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు తీరుతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. చూడాలి ఈ వ్యవహారం పార్టీకి ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడతాయో.